Hello friends, welcome to Sankalp Study Success. So friends, మనం ప్రీవియస్ సెషన్స్లో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూసాము, నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనం నేర్చుకున్నాము. నాన్ ఎగ్జాక్ట్ అని తెలిసినప్పుడు దాన్ని ఎగ్జాక్ట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో కూడా ఒక 2 మెథడ్స్ మనం నేర్చుకున్నాం, అవునా కదా? సో ఈ పర్టికులర్ సెషన్లో నాన్ ఎగ్జాక్ట్ అని తెలిసినప్పుడు ఆ పర్టికులర్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఒక మెథడ్ని యూజ్ చేసి దాన్ని మళ్ళీ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో థర్డ్ మెథడ్ మనం చూద్దాం. ఈ మెథడ్స్ అనేవి ఏంటి అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫార్మాట్ని బట్టి ఏ మెథడ్ని వాడాలనేది మనం చూసి ఐడెంటిఫై చేయాలి ఫస్ట్, ఓకేనా? అది పాయింట్ అనమాట. సో ఏ పర్టికులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఏ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిపెండ్స్ ఆన్ ద మెథడ్, అవునా కదా? మెథడ్ని బట్టి ఇక్కడ ప్రీవియస్ సెషన్లో మనం ఫస్ట్ మెథడ్లో మనం ఏం చూసాం, ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఒక 11 ఫార్ములాస్ ఇచ్చాను. ఆ 11 ఫార్ములాస్ని కొంచెం డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మ్యానిపులేట్ చేసుకుంటూ వెళితే ఆ 11 ఫార్ములాస్లో ఏదైనా ఒక ఫార్ములాని మనం అప్లై చేసేయచ్చు. 2-3 ఫార్ములాస్, అట్లీస్ట్ 1 ఫార్ములా వీ కెన్ అప్లై. ఎస్ ఓ నో? దాన్ని బట్టి మనం జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మెథడ్ 2లో మనం ఏం చేసాము అంటే అది ఆ ఫార్మాట్, ఆ పర్టికులర్ ఫార్మాట్ పరంగా ఉన్నప్పుడు మనం 1/mx + ny అనేటటువంటి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని మనం అప్లై చేసాం, అవునా కదా? ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మల్టిప్లై చేసినప్పుడు నాన్ ఎగ్జాక్ట్ కాస్త ఎగ్జాక్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మెథడ్ 3 ఏం చెప్తుందో ఇప్పుడు మనం చూద్దాం, సరేనా? ఫ్రెండ్స్, ఓకే, టు ఫైండ్ అన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ mdx + ndy = 0. మెథడ్ 3 కూడా దేనికి అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయడానికే. సరే, ఇఫ్ ద ఈక్వేషన్ mdx + ndy = 0 ఈజ్ ఆఫ్ ద ఫార్మ్, ఈ పర్టికులర్ ఒకవేళ మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ పర్టికులర్ ఫార్మాట్లో కనిపిస్తోంది అనుకోండి, ఈ ఫార్మాట్లో మనకు కనిపిస్తోంది. ఎలా కనబడుతోంది మనకి అంటే y ఇంటూ f(x, y) dx + x ఇంటూ g(x, y) dy = 0. ప్రీవియస్గా ఇక్కడ y లేదు, ఇక్కడ x లేదు. ఫంక్షన్ ఇలా ఉన్నప్పుడు మనం ఏం చూసాము, అది ఒకవేళ హోమోజీనియస్ అయితే, నాన్ ఎగ్జాక్ట్ అయితే దాన్ని 1/mx + ny అనేటటువంటి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని యూజ్ చేసి నాన్ ఎగ్జాక్ట్ నుంచి ఎగ్జాక్ట్కి కన్వర్ట్ చేసాం, అవునా కదా? ఇక్కడ చూడండి, dx ఉన్నప్పుడు ఇక్కడ y వాల్యూ y టర్మ్ రావాలి, dy ఉన్నప్పుడు x టర్మ్ రావాలి ఫంక్షన్కి ముందు, ఓకేనా? ఈ ఫార్మాట్లో కనుక ఉంటే అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే 1/mx - ny అవుతుంది ఈ పర్టికులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి, సచ్ దట్ mx - ny షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. ఇది కనుక 0 అయితే అన్డిఫైన్డ్ కదా, కాబట్టి ఇది 0 అవ్వకూడదు, సరేనా? దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. సరే, ఇప్పుడు ఈ పర్టికులర్ మెథడ్లో వేలో ఇచ్చినప్పుడు, ఫార్మాట్లో ఇచ్చినప్పుడు ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని యూజ్ చేసి దీన్ని మల్టిప్లై చేసామనుకోండి, మనకి నాన్ ఎగ్జాక్ట్ నుంచి ఎగ్జాక్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద మనం కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. లెట్ us go through. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్ అన్న. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్? సరే, ఈ పర్టికులర్ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. అసలు ఎలా ఇచ్చారు, దీని యొక్క ఫార్మాట్ ఎలా ఉంది, y ఇంటూ x² y² + 2dx, ఓకే, ప్లస్ x ఇంటూ 2 - 2x² y² dy = 0 ఉంది కదా. అంటే y ఇంటూ f(x, y) dx ప్లస్ x ఇంటూ f(x, y) dy = 0. అంటే ఫంక్షన్ ఆఫ్ xy, ఫంక్షన్ ఆఫ్ xy ఆ ఫార్మాట్లోనే ఉంది కదా. dxకి ముందు y ఉంది, dyకి ముందు x టర్మ్ ఉంది. ఎస్ అను అంటే మెథడ్ 3 కింద వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ మెథడ్ 3 కింద వస్తున్నప్పుడు వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్? 1/mx + ny, రైట్? సరే, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? Given differential equation is y into x² y² plus 2 into dx plus x into 2 - 2x² y² into dy which is equal to 0. ఇదే కదా నాన్న ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆల్ రైట్, సరే, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఎగ్జాక్టా నాన్ ఎగ్జాక్టా అనేది మనం చెక్ చేయాలి. సరే, జనరల్గా వాట్ ఈస్ ద కండిషన్, మనం ఏం చెప్పచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ m ఏంటి, n ఏంటి? హియర్ మనకి y ఇంటూ x² y² ఇచ్చారు కదా. ఎస్ అవును, m వాల్యూ n వాల్యూ మనకి ఇక్కడ ఏమవుతాయి అంటే m వాల్యూ విల్ బి y ఇంటూ x² y² + 2 అవుతుంది, అవునా? And what is the n value? N value will be
2 మైనస్ 2x² y² అవుతుంది కదా. సరే, ∂m/∂y చేస్తాం, అవునా కదా. బట్ బిఫోర్ దాట్ దీన్ని ఇంకొంచెం మ్యానిపులేట్ చేద్దాం. y ఈక్వల్ టు x² y² ఇంటూ y ఈజ్ y³ ప్లస్ 2y. తర్వాత n వాల్యూ వచ్చేసి ఎక్స్ రాయలేదు కదా, ఓ మై గాడ్ సారీ, ఇక్కడ x ఇంటూ, ఓకేనా. సో 2x మైనస్ 2x³ y², అంతేనా. x కూడా ఉంటుంది n వాల్యూలో. ఆల్ రైట్, బాగానే ఉంది. ఇప్పుడు ∂m/∂y ఎంత, ∂m/∂y ఈక్వల్స్ టు విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నప్పుడు xని కాన్స్టెంట్గా తీసుకోవాలి కాబట్టి x² అలాగే ఉంటుంది. y³ యొక్క డెరివేటివ్ ఎంతనన్నా 3y² ప్లస్ 2yకి డెరివేటివ్ 2. ఐ విల్ బి గెటింగ్ 3x² y² ప్లస్ 2. ఇది ∂m/∂y. తర్వాత ∂n/∂x ఏమవుతుంది, ఈక్వల్స్ టు విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి y ఈజ్ కాన్స్టెంట్. 2x యొక్క డెరివేటివ్ ఎంత 2, y కాన్స్టెంట్ కదా, 2 ఈజ్ కాన్స్టెంట్, y² ఈజ్ కాన్స్టెంట్, 2y² ముందుకు వచ్చేస్తుంది. x³ యొక్క డెరివేటివ్ ఎంత 3x². సో దిస్ ఇస్ 2 మైనస్ 2 3 6x² y², అవునా కదా. దిస్ ఈస్ నథింగ్ బట్ ∂n/∂x. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా, నో, దే బోత్ ఆర్ నాట్ ఈక్వల్. దట్ ఈస్ therefore ∂m/∂y ఈజ్ నాట్ ఈక్వల్ టు ∂n/∂x, అవునా కదా. therefore this is not an exact differential equation. ఇది ఒక ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు, అవునా. సరే, ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు, కానీ ఇది y ఇంటూ f(x) dx ప్లస్ x ఇంటూ f(y) gx, y dy ఫార్మాట్లో ఉంది. లెట్ us సపోజ్ దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. మనకి ఏం తెలుస్తుంది హియర్, ఈక్వేషన్ 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఏ ఫార్మాట్లో ఉంది నాన్న ఈక్వేషన్ 1, y ఇంటూ f(x, y) dx ప్లస్ x ఇంటూ gx, y dy విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ ఓ నో, ఆల్ రైట్. సో ఈ ఫార్మాట్లో ఉంది. ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ 1/mx మైనస్ ny. ఇదే కదా నా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, అవునా కదా. సరే, ఇప్పుడు మన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ mx మైనస్ ny వాల్యూ 0 అవ్వకూడదు కదా, చెక్ చేద్దాం. సో mx మైనస్ ny ఈక్వల్స్ టు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m నానా, m వాల్యూ ఈజ్ దిస్ x² y³ ప్లస్ 2y ఇంటూ x, అవునా. x² y³ ప్లస్ 2y ఇంటూ x మైనస్, వాట్ ఈస్ ద n వాల్యూ నానా, n వాల్యూ ఈస్ 2x మైనస్ 2x³ y² ఇంటూ y, రైట్. దీని వాల్యూ మనం చూద్దాం. సో x³ y³ xతో మల్టిప్లై చేయండి, x³ y³ ప్లస్ 2xy మైనస్ 2xy, అవునా. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, 2x³ y² ఇంటూ y ఈజ్ y³, అవునా కదా. సో ప్లస్ 2xy మైనస్ 2xy క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ నాకు ఏమొస్తుందన్నా x³ y³ ప్లస్ 2x³ y³, దట్ మీన్స్ 3x³ y³. ఎస్ ఓ నో, all right. So this is not equal to 0, hence mx minus ny value is not equal to 0. Now we can find out the integrating factor. What is the integrating factor? Integrating factor equals to 1 divided by mx minus ny, that is nothing but 1/3x³ y³. అర్థమైందా, దిస్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో ఈక్వేషన్ 1ని మల్టిప్లై చేయాలి. నౌ multiply equation 1 with integrating factor. మల్టిప్లై చేస్తున్నప్పుడు ఏమొస్తుందన్నా y ఇంటూ ఆర్ ఎల్స్, ఈక్వేషన్ 1 ఇదే కదా, x² y² ప్లస్ 2 రైట్ ఇంటూ 1/3x³ y³ dx ప్లస్ x ఇంటూ 2 మైనస్ 2x² y² ఇంటూ ఏమొస్తుంది
ఇంటూ 1/3x³ ఇంటూ dy ఈక్వల్స్ టు 0. ఎస్ అవును మల్టిప్లై చేస్తున్నాం. సరే ఇప్పుడు నాకేమొస్తుంది? లుక్ ఎట్ హియర్ కేర్ఫుల్లీ. చూడండి అన్న, సి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ y ఇందులో y² టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అప్పుడు నాకు న్యూమరేటర్లో ఏం మిగులుతుంది? x² y² ప్లస్ 2 డివైడెడ్ బై 3x³ y² వస్తుంది. ఈ y ఒకసారి పోతుంది, y² అవుతుంది ఇంటూ dx, రైట్. తర్వాత x ఇక్కడ x² అవుతుంది, ఎస్ అవును. కాబట్టి ప్లస్ 2 మైనస్ 2 x² y² డివైడెడ్ బై 3x² y³ అంతేనా, ఇంటూ dy విచ్ ఇస్ ఈక్వల్ టు 0, రైట్ నానా? ఆల్ రైట్. సో ఇప్పుడు దీన్ని m1 అనుకోండి, దీన్ని n1 అనుకోండి. ఇప్పుడు ఇది కాస్త ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మనం మల్టిప్లై చేసినప్పుడు ఇలా అయింది, అవునా? అంటే ఈ నాన్ ఎగ్జాక్ట్ అనేది ఇది మనకు తెలిసింది. ∂m/∂y ఈజ్ నాట్ ఈక్వల్ టు ∂n/∂x. దిస్ ఈజ్ అ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, గివెన్ ఫంక్షన్, గివెన్ ఈక్వేషన్, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఇది ఇట్లా కన్వర్ట్ చేసాం. ఎలా? ఎప్పుడు? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయడం వల్ల. ఇప్పుడు వచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది మనకి ఎగ్జాక్టా కదా చెక్ చేసుకోవాలి కదా. సరే చెక్ చేద్దాం. హియర్ లెట్ m1 అనుకుందాం దీన్ని. m1 ఈక్వల్ టు x² y² ప్లస్ 2 డివైడెడ్ బై 3x³ y²ని m1 అనుకుందాం. అండ్ సపోజ్ n1 2 మైనస్ 2x² y² హోల్ డివైడెడ్ బై 3x² y³ n1 అనుకుందాం. అర్థమైందా? ఎందుకని m1 n1 నేను ఆల్రెడీ mnని కన్సిడర్ చేసుకున్నాను కదా ప్రీవియస్లీ. సో ఇక్కడ ఆ కన్ఫ్యూజన్ రాకుండా వీటిని అజ్యూమ్ చేసుకున్నాను అనమాట. సరే బాగానే ఉంది. ఇప్పుడు ∂m1/∂y ఇదేమవుతుందనా? విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x ఈజ్ కాన్స్టెంట్, ఇక్కడ 3 కాన్స్టెంట్, x కూడా కాన్స్టెంట్ కాబట్టి 3x³ బయటకు వచ్చేస్తుంది. 1/3x³ ∂by ఆఫ్ ఏమొస్తుందన్న? x² y² ప్లస్ 2 డివైడెడ్ బై y² వస్తుంది, అంతేనా? సరే ఇప్పుడు కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే 1/3x³ ∂y ఆఫ్ దీన్ని సాల్వ్ చేయండి. x² y² బై y² ప్లస్ 2/y² స్ప్లిట్ చేస్తే y² క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ x² వస్తుంది ప్లస్ 2/y², అవునా కదా? దీన్ని యూవీ చేస్తాం సార్, అంత హడావుడి చేయక్కర్లేదు. సింపుల్గా దీన్ని స్ప్లిట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. u/v చేయక్కర్లేదు దాన్ని, అర్థమైందా? సరే 1/3x³ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x కాన్స్టెంట్ కాబట్టి దీని వాల్యూ 0 ప్లస్ 2 1/y²కి డెరివేటివ్ ఎంతనా? అంటే y⁻². దీనికి డెరివేటివ్ ఎంత? -2 y⁻−2 -3 అవుతుంది, అంటే -2 డివైడెడ్ బై y³ వస్తుంది, అవునా? సో దిస్ ఇస్ నథింగ్ బట్ -2 డివైడెడ్ బై y³, 1/y² యొక్క డెరివేటివ్. సో ఫైనల్గా నాకు ఏమొచ్చింది? 2 2s 4, ఇట్స్ -4 డివైడెడ్ బై 3x³ y³, అవునా? ఇది ∂m1/∂y వాల్యూ, రైట్? సో మనకి ఏమొచ్చింది నాన్న? ఇట్ ఈస్ -4 డివైడెడ్ బై 3x³ y³. సరే ఇప్పుడు ∂n1/∂x చేయాలి, రైట్ ఆర్ నాట్? సరే చూద్దాం. లెట్స్ సాల్వ్ ∂n1/∂x. అది కూడా వస్తే ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ అని ప్రూవ్ అయిపోతుంది. సో లెట్స్ డూ ∂n1/∂x. సో ∂by/∂x ఆఫ్ what is n1 here? n1 value is 2 minus 2x² y² divided by 3x² y³, అంతేనా? ఆల్ రైట్. విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి y కాన్స్టెంట్ కాబట్టి 3 ఈజ్ కాన్స్టెంట్, y³ ఈజ్ కాన్స్టెంట్. సో 1/3 y³ బయటకు వచ్చేస్తుంది. ∂by/∂x ఆఫ్ 2 minus 2x² y², అవునా, హోల్ డివైడెడ్ బై 3x² మిగులుతుంది, అవునా? చాలామంది ఏం చేస్తారంటే 2 కూడా 2 కామన్గా ఉంది కదా సార్, 2 కామన్ తీసి నేనేం చేస్తానంటే 1 మైనస్ x² y² రాస్తాను, ఈ 2ను కూడా బయటికి తీసుకొచ్చేస్తానంటే గుడ్, వెరీ గుడ్, చేయొచ్చు, తప్పేం లేదు. సరే సో 2/3 y³, ఇప్పుడు చూడండి ∂by/∂x ఆఫ్
1/x² minus x² cancel, it's y². అంతేనా? ఆల్ రైట్. విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి y ఈజ్ కాన్స్టెంట్, కాబట్టి దీని వాల్యూ 0 అయిపోతుంది. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. సరే, 2/3y³. సో ∂x ఆఫ్ 1/x² ఎంత అవుతుంది అంటే x⁻². x⁻²కి డెరివేటివ్ ఎంత? -2 x⁻³ వస్తుంది, అంటే -2 డివైడెడ్ బై x³. రైట్ ఆర్ నాట్? -2 డివైడెడ్ బై x³. సో 2 2s 4 మైనస్ ఉంది, -4 డివైడెడ్ బై 3x³ y³. అవునా? సరే, సేమ్ అదే వచ్చింది కదా నాన్న. దిస్ ఈస్ ∂n1/∂x. దేర్ఫోర్ ∂m1/∂y వాల్యూ ఎంతో ∂n1/∂x వాల్యూ కూడా అంతే వచ్చింది. అవునా? అంటే ఈ నాన్ ఎగ్జాక్ట్ కాస్త ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారిపోయింది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయడం వల్ల నాన్ ఎగ్జాక్ట్ కాస్త ఈ పర్టికులర్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అయిపోయింది. నా వాట్ ఈస్ ద ప్రాసెస్? సి ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే మనకి తెలిసిపోయిందో మనం ఏం చేస్తాం? ఫార్ములా వాడతాం, జనరల్ సొల్యూషన్ ఫార్ములా. ఎస్ఓను? సరే, సో ఈ పర్టికులర్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సరే, ఇనీషియల్గా దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా. సరే, ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఈక్వేషన్ 2కి జనరల్ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఈక్వేషన్ 1కి కూడా జనరల్ సొల్యూషన్ అదే ఉంటుంది. సరేనా? లెట్ అస్ సపోజ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఆల్రెడీ ఈక్వేషన్ 1 అని దీన్ని అనుకున్నాం ఇనీషియల్గా. సరే, సో వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఫార్ములా నాన్న? జనరల్ సొల్యూషన్ ఈస్ ఇంటిగ్రల్ m1, ఇక్కడ ఇంటిగ్రల్ m1 dx. ఎస్ ఓ నో? దిస్ ఈ y కాన్స్టెంట్ హియర్. ఓకే, రైట్, ప్లస్ ఇంటిగ్రల్ n1 dy. ఇక్కడ ఏం రాస్తాం? టర్మ్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్, డస్ నాట్ కంటైన్ ఎక్స్ టర్మ్స్, డస్ నాట్ కంటైన్ ఎక్స్ టర్మ్స్ లేని టర్మ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ తెలిసిందే ఇది మీకు, విచ్ ఈస్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్. అవునా కదా? ఇదే కదా మనం నేర్చుకున్నాం నాన్న. ఎస్ అవును? ఆల్ రైట్. చూడండి, సో వాట్ ఈజ్ m1? m1 ఎంత నాన్న? దిస్ టర్మ్. అవునా కదా? సో x² y² ప్లస్ 2 హోల్ డివైడెడ్ బై 3x³ y² dx. హియర్ y షుడ్ బి కాన్స్టెంట్. అవునా కదా? తర్వాత ప్లస్ ఇంటిగ్రల్, ఇక్కడ చూడండి, ఈ n1లో ఇండిపెండెంట్ ఆఫ్ x అంటే x టర్మ్స్ లేనటువంటివి ఏవి? కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే, కొంచెం n1 ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. n1 ఏమి ఇచ్చాడు అసలు? 2 - 2x² y², అవునా, హోల్ డివైడెడ్ బై 3x² y³. ఎస్ అను? సో దీన్ని స్ప్లిట్ చేయండి నాన్న. 2/3x² y³ మైనస్ 2x² y² డివైడెడ్ బై 3x² y³. అవునా? సరే, ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోయింది, y ఒకటి వస్తుంది, అంటే 2 డివైడెడ్ బై 3x² y³ మైనస్ 2/3y. అంతేనా? ఎగ్జాక్ట్గా 2/3y. సో ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి ఇది తీసుకోకూడదు. ఇక్కడ ఓన్లీ y టర్మ్స్తో మాత్రమే ఫంక్షన్ ఉంది. అవునా కదా? 2/3yని మాత్రమే తీసుకోవాలి. అర్థమైందా? ఏ 2/3yని? -2/3yని. ఎస్ ఓను? ఎస్ ఓను? సి, కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే హియర్ చాలామంది ఏమంటారంటే దీన్ని చూసి, సార్ దీన్ని 2/3x² ఇంటూ 1/y³ మైనస్ 2/3y అని రాస్తాము. ఈ టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్సే కదా సార్ అని అంటారు. దట్ ఈజ్ రాంగ్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, అంటే ఇదంతా ఒకటే టర్మ్. ఓకేనా? ఆల్రెడీ ఈ టర్మ్లో ఎక్స్ ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి ఈ టర్మ్ తీసుకోకూడదు. మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఉండేటువంటి, అంటే x ఇంటూ వై కానీ x/y కానీ ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఎక్స్ ఇన్వాల్వ్డ్ దేర్. కాబట్టి ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్ అనేది -2/3y మాత్రమే. ఇక్కడ మైనస్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? చాలామంది మైనస్ వదిలేసి 2/3yనే తీసుకుంటారు. +2/3y, ఒకవేళ ప్లస్ ఉంటే +2/3y, మైనస్ ఉంటే -2/3y. దట్స్ ఆల్. ఓకేనా? బీ వెరీ కేర్ఫుల్. సో -2/3y
3y ఇంటూ dy విచ్ ఈజ్ ఈక్వల్ టు c. ఇదే కదా నాన్న సొల్యూషన్ యొక్క ఫార్ములా, దాని నుంచి రాశాను. సరే బాగానే ఉంది, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి ఇంటిగ్రల్, దీన్ని మనం స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేసినప్పుడు x² y² డివైడెడ్ బై 3x³ y² ప్లస్ 2 డివైడెడ్ బై 3x³ y² dx. ఇక్కడ y కాన్స్టెంట్, రైట్ నాన్న. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. ఇంటిగ్రల్ కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది కదా 2/3. ఓకే, 1/y dy విచ్ ఈజ్ ఈక్వల్ టు c, రైట్. ఇప్పుడు చూడండి ఇంటిగ్రేషన్లో ఎడిషన్ ఉంది కదా, సో ఇంటిగ్రేషన్ కూడా స్ప్లిట్ అవుతుంది కదా, రెండింటికి కూడా ఇంటిగ్రేషన్ స్ప్లిట్ అవుతుంది. ఎస్ అవును, ఇక్కడ నేను y² క్యాన్సిల్ అయిపోతుంది, x ఒకటి పోతుంది, ఒక x⁻1 ఉంటుంది ఇక్కడ, ఇక్కడ ఇది క్యాన్సిల్ అవ్వదు. ఆల్ రైట్, సరే చూడండి. ఓకే, లెట్ మీ అరేంజ్ హియర్. సి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమొచ్చింది నాన్న, ఇక్కడ /3 ఉంది, అంటే 1/3 ఇంటిగ్రల్ డివిజన్లో x ఉంది, అవునా కదా. సో 1/x dx. ఎస్ అవును, స్ప్లిట్ చేస్తున్నాను. తర్వాత ఆర్ ఎల్స్ మీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటే బెటర్ డోంట్ డూ దిస్ లైక్ దిస్. సో ఇక్కడ ఇంటిగ్రల్ 1/3 x ఎస్ అవును ప్లస్ 2/3x³ y² రైట్ dx. ఇలా బ్రాకెట్స్ అయినా పెట్టుకోండి మీ ఇష్టం. -2/3 ఇంటిగ్రల్ 1/y dy ఈక్వల్ టు c. కన్ఫ్యూజన్ లేకుండా రాసుకోండి. సరే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేద్దాం. సో ఇంటిగ్రల్ 1/3x dx ప్లస్ ఇంటిగ్రల్ 2/3x³ y² dx ఈక్వల్స్ టు మైనస్ 2/3 ఇంటిగ్రల్ 1/y dy విచ్ ఈజ్ ఈక్వల్ టు c. అవునా? సరే బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, సో 1/3 ఇంటిగ్రల్ 1/x dx, అవునా, కాన్స్టెంట్స్ బయటికి తీసుకొచ్చేయండి. 2/3 1/x³ y² dx మైనస్ 2/3 ఇంటిగ్రల్ 1/y dy విచ్ ఈజ్ ఈక్వల్ టు c. సో 1/3 ఇంటిగ్రల్ 1/x log x ప్లస్ 2/3. నాన్న ఇక్కడ ఈ పర్టికులర్ టర్మ్లో y ఈజ్ కాన్స్టెంట్ కదా, అవునా కదా, వైని కాన్స్టెంట్గా తీసుకున్నామా లేదా, కాబట్టి ఇక్కడ వరకు ఈ ఫంక్షనే, ఇందులో y ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి y² కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి 1/x³ ఉంది ఇంటిగ్రేషన్లో, అవునా కదా. y కూడా కాన్స్టెంట్గానే ట్రీట్ చేయాలి కదా, కాన్స్టెంట్స్ బయట తెచ్చినప్పుడు y² కూడా తీసుకొచ్చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. 1/x³ ఉంది అంటే x⁻−3 ఇంటిగ్రల్ x⁻−3 ఎంత, x⁻−3 ప్లస్ 1/−3 ప్లస్ 1, అవునా కదా. x⁻−2/-2 వాట్ ఐ విల్ బి గెటింగ్ 1 డివైడెడ్ బై -2x², అంతేనా. సో దిస్ ఈజ్ 3y², 2/3y². చూడండి -1 డివైడెడ్ బై 2x², ఇలా రాయొచ్చు కదా. -2/3 log y ఈక్వల్ టు c. మీరు అక్కడ log c రాసినా పర్వాలేదు. సో ఏమొస్తుందన్న, వాట్ ఐ విల్ బి గెటింగ్ ఫైనలీ, see what I will be getting finally here. So 1/3 log x plus into minus is minus, yes or no, 1/3 x² y², yes or no, minus 2/3 log y equal to constant, right. So what is the required solution, Anna? 1/3 log x plus, or else plus into minus is minus 1/3 x², hold on a second, y² minus 2/3 log y equal to constant, right. Yeah, correct itself. సో ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రల్ 1/xకి లాగ్ mod x అంటాం కదా, ఇక్కడ మీరు మాడ్యులస్ పెట్టుకోండి, ఓకేనా. దీనికైనా అంతే, లాగ్ mod y మాడ్యులస్ పెట్టుకోండి, తప్పేం లేదు. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్, 3x² y², నాట్ y³, ఓకే. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్, రైట్ నానా. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. అంటే మెథడ్ 3ని యూస్ చేసి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్, నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/mx మైనస్ ny యూస్ చేసి మనం దీన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసాం, జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసాం, రైట్ నానా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 7 marks or 8 marks. ప్లీజ్ నోట్ దిస్.
మీకు ఇంకా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఇంకా ఎక్కువ సాల్వ్ చేయాలనుకుంటే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే మన టెలిగ్రామ్ గ్రూప్కి కానీ వాట్సాప్ నెంబర్కి కానీ మెసేజ్ చేయండి, కాల్ చేయండి, ఆర్ ఎల్స్ యూ కెన్ మెయిల్ టు అవర్ మెయిల్ ఐడి ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye bye.